హాయ్! నమస్తే. వెల్కమ్ టు సూర్య సిరీస్ కిచెన్. ఈరోజు నా కిచెన్‌లో సాల్మన్ ఫిష్ ఫ్రై చేయటం చూపిస్తాను. ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకోవాలి. దీంట్లో ఫస్ట్ మనము ఆయిల్ వేద్దాము. నేను ఇందులో పల్లి ఆయిల్ తీసుకున్నాను. మనకిష్టమైతే నువ్వుల ఆయిల్ తీసుకోవచ్చు. లేకపోతే ఇంట్లో ఏ ఆయిల్ ఉన్నా రిఫైన్డ్ ఆయిల్ అన్నా వేసుకోవచ్చు. ఈ 4 పీసులకి సరిపడంత పసుపు వేస్తున్నాను. ఒక స్పూన్ అంటే దీంతో 2 వేస్తున్నాను. మైదా పిండి, కార్న్ ఫ్లోర్, ఆ 4 ముక్కలకి సరిపడంత ఉప్పు వేస్తున్నాను. అలాగే ధనియాలు, జీలకర్ర పొడి ఒక స్పూను, కారం ఒక పెద్ద స్పూను, గరం మసాలా తగినంత, ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్, మిరియాల పొడి ఒక హాఫ్ స్పూన్, దీంట్లోకి నిమ్మరసం, ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా కలిపిన తర్వాత మనకి ఇందులో ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయో లేవో చూసుకొని ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇలాగ బాగా కలుపుకున్నాక తర్వాత మనము చేత్తో శుభ్రంగా కలిపేసుకుందాము. మనం వేసిన ఈ మసాలాలన్నీ కూడా బాగా ప్రతి ముక్కకి కూడా మంచిగా ఇలాగా స్ప్రెడ్ చేసుకొని ఒక గంట అయినా మనము నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే మంచిగా ముక్కలు బాగా నాని మనము మళ్ళీ ఫ్రై చేసుకునేటప్పుడు మసాలాలంతా కూడా మంచిగా నానుతాయి అన్నమాట. సో ఇట్లా కలిపేసేసుకున్న మన ఫిష్ ముక్కల్ని అన్నిటికి కూడా ఇలాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక గంట సేపు నానబెడదాము. మ్యారినేట్ చేసి ఉంచుకుంటే ఫిష్ ఫ్రై చాలా బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకొని ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకున్న తర్వాత పల్లి ఆయిల్ కొంచెం వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనము మ్యారినేట్ చేసిన ఫిష్ ముక్కలు వేసుకోవాలి. నూనె కాగింది. ఇప్పుడు ఫిష్ ముక్కలు వేస్తున్నాను. ఇలాగా ఈ ఫిష్ మటుకి ఒక 5 నిమిషాలు ఇట్లా ఫ్రై చేసుకొని మళ్ళీ తిప్పి ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఈ ఫిష్ తొందరగా ఉడికిపోతుంది. ఎందుకంటే ఇందులో ముళ్ళు ఉండదు, ఏముండదు. సముద్రపు చేప అన్నమాట ఇది. ఇక్కడ అమెరికాలో బాగా ఇట్లా పెద్ద పెద్ద ముక్కలుగా దొరుకుతాయి అన్నమాట. నేను దాన్ని 4 ముక్కలుగా చేసి ఈరోజు మీకు ఫ్రై చేసి చూపిస్తున్నాను. ఫిష్ని ఇలాగా బాగా 2 వైపులా మనము ఫ్రై చేసుకోవాలి. చాలా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫిష్ చాలా తొందరగా ఉడికిపోతుంది. ఈ ఫిష్ తినటం వల్ల మనకి ఆరోగ్యానికి చాలా మంచిది, హెల్త్కి కూడా. చాలా మటుకు ఇందులో ఒమేగా 3, 6 ఉండటం వల్ల మనకి హెల్త్కి చాలా మంచిది. ఎముకలు అవి బలంగా ఉంటాయంట. సో మనము ఎక్కువగా ఇది తినటం వల్ల ఇంకా బెనిఫిట్ ఏంటంటే మన స్కిన్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు తిరగవేసుకుందాము. నేను ఒక 2 గరిటెలు పెట్టుకొని తిరగేస్తున్నాను. చాలా సున్నితంగా ఉంటుంది ఫిష్, తొందరగా ఇరిగిపోతూ ఉంటుంది అన్నమాట. సో జాగ్రత్తగా తిప్పుకోవాలి. టోటల్గా మనకి ఇది ఒక 10 నిమిషాల్లో ఈ ఫిష్ ఫ్రై అయిపోతుంది. ఎక్కువగా వేపక్కర్లేదన్నమాట, చాలా తొందరగా అయిపోతుంది. మనకి ఇష్టమైతే ఇందులో కొంచెం ఇట్లాగా కరివేపాకు కూడా వేసుకోవచ్చు. కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను. ఇంకొక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే మన ఫిష్ ఫ్రై రెడీ అయిపోతుంది. సో మన ఫిష్ బాగా ఫ్రై అయిపోయింది. ఇంకా డిష్ అవుట్ చేసేస్తాను. గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. డిష్ అవుట్ చేసుకుందాము.
మనకి వేసిన నూనె అంతా కూడా కిందకొచ్చేస్తుంది. మనం ఇంకా ఆ నూనె తీసేసుకొని డిష్ అవుట్ చేసుకుందాం. ఈ కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేయటం వల్ల మధ్యలో వాటి ఫ్లేవర్స్ ఆ ముక్కలకి బాగా పడతదనమాట. సో, మనం ఇట్లాగా డిష్ అవుట్ చేసుకుందాము. సో, మన సాల్మన్ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. దీనిపైన మనము కొంచెము ఇలాగా కొత్తిమీర కూడా వేసుకుంటే చాలా బావుంటది. చూసారు కదా! మీరు కూడా చేసుకొని చూసి ఎలా ఉందో నాకు ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి. థాంక్ యూ సో మచ్.